చూసినారు కదా, వాళ్ళే వీడు వాళ్ళ కోసమే వచ్చిండు. వీడు వెనక పోయినారు కదా, వాళ్ళ కోసమే ఇక్కడ తీసుకొచ్చిండు బండి. వాళ్ళు ఉన్నారని ఇక్కడ వచ్చిండు. హలో డార్లింగ్స్, మనం అయితే ఈ రోజు యూటీఎం కి వచ్చినాం. ఎందుకంటే ఈ రోజు ఒక చిన్న బ్లాగ్ చేద్దామని అయితే మనం యూటీఎం కి వచ్చినాం. నేను ఈడ మా జానాడైతే యూటీఎం కి వచ్చినాం. వాటి చూడండి, అందరూ ఎట్లొస్తారు తెలుసా యూటీఎం కి? అంటే అందరు కాదు, కొంతమంది వాళ్ళ లవర్స్ తోని, వాళ్ళ వైఫ్స్ తోని ఎట్లొస్తారు. ఫ్యామిలీ రావడం చాలా అంటే చాలా తక్కువ యూటీఎం లా. సో అట్లా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇగో నేనేమో వీటితో ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు వీడే నా లవర్ ఇప్పుడు. సో మనము యూటీఎం కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా మంది యూటీఎం కి రావాలనుకుంటారు అండ్ వస్తారు, కానీ ఫొటోస్ ఎక్కడ దిగాలో అర్థం కాదు. అందరూ వస్తారు, ఇక్కడ మా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ చెట్ల మధ్యలో దిగుతారు, ఆ మంచిగా రావు ఫొటోస్ అట్లా. సో మనం ఈరోజు ఫొటోస్ కరెక్ట్ ఎక్కడ దిగాలి, ఏ స్పాట్ లో దిగాలి, ఎక్కడ దిగితే మీకు ఫొటోస్ మంచిగా వస్తాయి, సో అది అయితే మనం ఈరోజు చెప్పబోతున్నాం మన పేజ్ లా. మీరు ఇప్పుడు చూడండి, మేము స్పాట్స్ చూపిస్తాము, ఒక్కొక్క స్పాట్ చూపిస్తాము. ఒక్కొక్క స్పాట్ మీరు ఒకసారి యూటీఎం వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. కంపల్సరీ మీకు మంచి ఫొటోస్ అయితే అవుట్పుట్ వస్తుంది. నేనైతే ఇప్పుడు చూపిస్తా, చూడండి. సో చూడండి గాయస్, ఇగో ఫస్ట్ లొకేషన్ అయితే ఇది. ఇట్లా మీరు మీ బండ్లతోటి, ఇట్లా మీ ఏదన్నా మీ కార్స్ తోటి వచ్చినప్పుడు ఈ స్పాట్ దగ్గర దిగండి. ఇది జస్ట్ అక్కడ నుంచి ఎంట్రీ ఉంటది. అక్కడ నుంచి ఎంట్రీకి కొంచెం ముంగట రాగానే ఇక్కడ ఉంటది లొకేషన్ మంచిగా. ఇక్కడైతే మీరు మీ బైక్స్ చూడండి, ఈ కెమెరా యాంగిల్ చూడండి, ఇంత లో యాంగిల్ లో పెట్టి దిగితే మాత్రం మీకు మస్తు వస్తుంది ఫోటో. నేను చెప్తున్నా కదా, ఒక్కసారి మీరైతే ట్రై చేయండి. ట్రై చేసినాక చెప్పండి. చూడండి ఇప్పుడు మీరే చూడండి ఫ్రేమ్ లో ఎంత మంచిగా వస్తుందో. మీ బైక్స్ తోని అని, మీ ఎట్లా అంటే మీ కార్స్ తోని ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ లొకేషన్. ఇది ఇక్కడ మంచిగా ట్రై చేయొచ్చు. మీరైతే ట్రై చేయండి. వీడియోస్ రీల్స్ కూడా మస్తు ఉంటది ఇక్కడ లొకేషన్. చూడండి మనోడు ఎట్లా ఫోజులు ఇస్తుండో. నవ్వురా కొంచెం. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. చూడండి ఫ్రేమింగ్ అని ఎంత బాగుంది చూడండి. ఆ ఫ్రేమింగ్, ఆ టెక్స్చరింగ్, బ్యాక్ సైడ్ ఆ చెట్లు మంచిగా అనిపిస్తుంది. మీరు వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. వీడైతే అక్కడ ఎవరు గర్ల్స్ ఉన్నారని చెప్పి అక్కడ షూట్ లొకేషన్ చూపి అని అంటుండు. కానీ వానికి తెలియదు ఏంటంటే వాళ్ళకు కూడా లవర్స్ ఉన్నారని వీనికి తెలియదు. అండ్ మీకు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు చూపిస్తాను నేను, చూడండి బండి ఎట్లా షేక్ అవుతుందో. మీరు ఎప్పుడైనా హార్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేసిరా? నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేపిస్తా, చూడండి. కమాన్ పోనీ. ఏయ్ ఏయ్ ఇది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిరా యూటీఎం లా? రైడింగ్ చూపిస్తుండు. మెల్లగా పోని. ఇంకో స్పాట్ చూపిద్దాం. అక్కడ ముంగట ఒక స్పాట్ ఉంటది, అది చూపిద్దాం మెల్లగా. సో ఇది మన హార్స్ రైడింగ్ యూటీఎం లా. చూసినారు కదా, వీడు వాళ్ళ కోసమే వచ్చిండు. వీడు వెనక పోయినారు కదా, వాళ్ళ కోసమే ఇక్కడ తీసుకొచ్చిండు బండి. వాళ్ళు ఉన్నారని ఇక్కడ వచ్చిండు. దేర్ he's doing stunts because of there is girls. English entra. He's doing stunts there. See, ఏందన్నా? ఇంకా see guys, he's doing stunts now. See, don't try this at home. Never try this at home. Don't try. వస్తలేదా? రాట్లేదా? Don't try this at your home with your own bike. Just try with your friend's bike, okay? See how he doing. What is this called? 360. Huh? 360 దిల్ షేప్. సో గైస్ చూడండి, మన సెకండ్ లొకేషన్ అయితే ఇదే. ఇక్కడ మనకి ఇట్లా ఎంట్రీ దగ్గర నుంచి ఇక్కడ ఉంటది మనకి స్పాట్. ఇక్కడ అయితే మీకు ఫొటోస్ అయితే జబర్దస్త్ వస్తాయి. ఎందుకంటే మనకి మీరు డే టైమ్ లో వెళ్ళినప్పుడు అయితే సన్లైట్ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి
చూడండి ఆబ్జెక్ట్ ఎంత క్లియర్ గా అనిపిస్తుందో మీరు చూడండి. నేను కొంచెం బ్రైట్నెస్ పెంచుతా. సో మనకి ఇక్కడ నుంచి అయితే మనకి ఆబ్జెక్ట్ క్లియర్ గా అనిపిస్తుంది. మీరు క్లోజ్అప్ ఫొటోస్ అట్లా దింపినప్పుడు మస్తు అనిపిస్తుంది. ఇక్కడ మీకు చూడండి ఫేస్ బ్లాక్ వస్తుందా. బ్రైట్నెస్ కొంచెం లెవెల్ హై అప్ చేసి ఇక్కడ దిగిరంటే మీకు మస్తు అనిపిస్తుంది. అండ్ లాస్ట్ వరకు మీరు చూడండి. లాస్ట్ లో ఒక మీకు ద బెస్ట్ స్పాట్ అయితే నేను చూపిస్తా యూటీఎం లా. సో మీరు చూడండి ఇక్కడైతే మీకు రీల్స్ కి అయితే మస్తు యూజ్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. మీరు డే టైమ్ లో వస్తే సన్ లైట్ ఇక్కడ మనకి ఇక్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ మంచిగా తీసుకోవచ్చు. నవ్వురా కొంచెము. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. అడగచ్చు కదా, చెప్తాం. ఇప్పుడు ఇక్కడైతే ఒక స్పాట్ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ ఇంకొక అక్కడ ఒక స్పాట్ ఉంటది. దాని తర్వాత అక్కడ మనకి మెయిన్ ఎత్తి దగ్గర అక్కడ ఒక స్పాట్ ఉంటది. ఆ 2 స్పాట్స్ మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ హార్స్ రైడింగ్. ఎస్, ఏం రాని కొండలకి సవారా. చూడు ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, వీడు ఆ ముంగట రా, ఆ ముంగట పోని బండి పోతుంది ఆడికి. పెట్రోల్ అంతగానం ఉందా? 100 రూపాయలు పెట్రోల్ ఓపించి రేసిస్తుండ అన్న. ఇక్కడ ఆపు. ఇప్పుడు ఇంకో స్పాట్ చూపిస్తా, అక్కడ ఉంటది. సో మీకు స్పాట్ కోసం అయితే మీరు ఆ స్పాట్ లో దిగిన ఫొటోస్ ఎట్లా వచ్చినాయో చూడాలనుకుంటే మన విఐపి మేకర్స్ అండ్ బ్యాడ్ బాయ్ శ్రీహరి అకౌంట్ లో అయితే చూడొచ్చు. ఫొటోస్ ఆల్రెడీ పోస్ట్ చేసేసి ఉంటాం. సార్ మీరు చూడండి, మంచిగా అనిపిస్తుంది స్పాట్స్ మాత్రం. సో గాయస్ ఇంకొక స్పాట్ అయితే ఇగో ఇదే ది మెయిన్ 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 స్పాట్. ఎందుకంటే ఇది మెయిన్ స్పాట్ ఎందుకంటే అక్కడ నుంచి మొత్తం ఇక్కడ వరకు యూటీఎం మొత్తం కవర్ అవుతుంది. ఇక్కడ నుంచి అంటే వ్యూ చూడడానికి మొత్తం కవర్ అవుతుంది చూడండి. సో మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఫొటోస్ ఎట్లా తీసుకోవాలో కూడా నేను చెప్తా. ఇప్పుడు చూడండి, ఇట్లా ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ ట్రై చేసే పోర్ట్రేట్ మోడ్ లా చెప్తున్నదా కిర్రాక్ వస్తాయి ఫొటోస్. నాది ఒక రీల్ కూడా ఉంటది. ఆ రీల్ కూడా నేను ఇక్కడనే తీసిన. చూడండి వీడు ఇంకా పొజులు కొడుతున్న ఫోటో తీస్తామని. మొత్తం వ్లాగ్ లో అంతా నువ్వే కనిపిస్తావు అరే ఈరోజు. చూడండి ఇది మన మెయిన్ స్పాట్. ఇది ఇక్కడ మనం యూట్యూబ్ మొత్తం వ్యూ కనిపిస్తుంది అనమాట. సో ఈ యాంగిల్ లో ఈ యాంగిల్ లో మనం ఫోటో దిగినట్టయితే మస్తు ఉంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంతమంది ఇక్కడ ఈ స్పాట్ దగ్గర ఫొటోస్ ట్రై చేసారో కామెంట్ చేయండి. సో అది ఈ రోజుకి మన యూటీఎం లో మనం చేసిన మన కథలు, మనం చేసిన లంగ పనులు అన్ని ఇవి. సో నెక్స్ట్ వీడియో ఎక్కడ షూటింగ్ స్పాట్ చూపించాలనుకుంటారో కామెంట్ చేయండి. కంపల్సరీ అయితే నేను చూపించడానికి అయితే ట్రై చేస్తా. థ్యాంక్ యూ.